పెద్ద పాప పులిహోర తినాలనిపిస్తుంది, చింతపండు పులిహోర చేయమని అడిగింది. ఇంకా నాకేం పెద్ద కష్టం కాదు, ఏది వంట అడిగినా కానీ. రెడీగా రోజు పప్పు కోసం పెట్టుకున్న చింతపండు క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసినాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పోపు, ఇంగువ అన్నీ వేసి ఫ్రై చేసేసిన. పొద్దున బ్రేక్ఫాస్ట్కి చేసినానండి. రాత్రి అడిగింది, అంటే రాత్రి కాదులే, జీరా రైస్ చేసిన రోజు అడిగింది. చిన్నదేమనిందంటే, నాకు చింతపండు పులిహోర పెద్ద ఇష్టం ఉండదంటే, ఫస్ట్ అది చేసేసేయమ్మా, దాని తర్వాత ఇది చెయ్యి అనింది. పెద్దది అన్ని రకాలు తింటుంది, అట్లని కాదు. చింతపండు పులిహోర మా చిన్నదానికి నచ్చదంట, ఎందుకో నాకు తెలియదు. నాకేం పెద్ద ఇష్టం లేదు అని 2 నిమిషాల్లో చేసేసానండి. మీరు ముందు రోజు చింతపండులో పచ్చిమిరపకాయలు కోసి అలా పెట్టేసి పెట్టుకున్నారనుకో, చక్కగా ఇలా అన్నంలో తినేటప్పుడు కారం ఉండదండి. అంటే అప్పటికప్పుడు కలుపుకున్నప్పుడు చెప్తున్నా. ఇంకా పల్లీలు వేస్తున్నా చూడండి, మిక్చర్లోటి వేరుపంచి ఎక్కువ ఇస్తారు పల్లీలు. మా పిల్లలు బఠానీ కోసం తెచ్చుకున్నారు ఇవి, వాళ్ళు తినటం లేదు. అలాగే పెట్టుకొని నేను పల్లీలన్నా వాడేద్దామని వాడేసి, ఇంకా మా ఆయనకు చెప్తున్నాయి, ఒకరోజు మిక్చర్ కలిపేసి ఉల్లిపాయలు, టమాటా అన్నీ వేసి బాగుంటుంది, అయిపోగొట్టేద్దాం. అవి ఉట్టిగా తినే కంటే కూడా మిక్చర్ లాగా తినేస్తే తొందరగా క్వాంటిటీ ఎక్కువ అయిపోతాయి. సెకండ్లో అయిపోయినాయి చూడండి. ఇంకా 6 మంత్స్లో నేను చేసిన ఇన్కమ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు ఇచ్చినారు, నేను చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఇది. నేను వ్లాగ్లో చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉన్నారని. 5.5% ఉంది చూడండి. అంటే యూట్యూబ్ సెర్చ్ చేసి చూస్తారనమాట వసుమతీస్ వ్లాగ్స్ అని. ఇక పల్లీలు, పప్పులు వేయించి ఆ రోజు ఉప్పులో వేయించి పెట్టుకున్నాను కదా. సో ఇందాక పులిహోర కలిపినప్పుడు నువ్వుల పొడి అండి, ఇంక అన్నీ వేయించేసి నువ్వుల పొడి కూడా అందులో వేసి పెట్టుకుంటున్నా. అన్నీ కలిపి పొడి కొట్టుకుంటానండి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, ఇంతే, ఇంకా ఏం లేదు దాంట్లో. కరివేపాకు చాలా బాగుంటుంది. అంటే ఉట్టి పల్లి పొడి మా ఆంటీ చెప్పేవాళ్ళు, దాంట్లో కొంచెం నువ్వులు, కొంచెం పప్పులు. బట్ నేను కొంచెం ఎక్కువ వేసాను, రెగ్యులర్ పప్పుల పొడి తిని బోరు కొడుతుందని. చట్నీ పొడిలాగా చేసుకున్నాను, పల్లి పొడిని చట్నీ పొడిలాగా. చట్నీ పొడి అంటే శనగపప్పు, మినపప్పు కూడా ఉంటుంది, అది మాత్రం వేయలేదు.